లంకంత ఇంటికి భవానీదేవి యజమానురాలు. వడ్డీ వ్యాపారం చేస్తుంది. పొగరు అహంకారంతో పాటు తన దగ్గర పనిచేస్తున్న చిలకమ్మ, గోపయ్య, వీరయ్య అనే ముగ్గురి పనివాళ్ల మీద, ఆ ఊరి పేదవాళ్ల మీద ఎప్పుడు చూసినా చిన్నచూపు చూపిస్తుంది. ఆ ఇంట్లో చిలకమ్మ కోళ్లను పెంచుతూ ఉంటుంది. గోపయ్య ఆవుల్ని చూసుకుంటాడు. ఇక వీరయ్య ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటాడు. ఒకరోజున కోళ్లను చూసుకుంటున్న చిలకమ్మ దగ్గరికి భవానీ వచ్చింది. ఏమే చిలకమ్మ, చెప్పండి అమ్మగారు, మన దగ్గర కోళ్ళని కొనే యాదగిరి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో కోళ్లు సరిగ్గా ఉండడం లేదంట. కోళ్ళనేం చేస్తున్నావే? నేను కోళ్ళనేసేస్తాను అమ్మగారు, ఇట్టాగే పెంచుతూ ఉంటాను. వాటికి వెయ్యాల్సిన దానా వేస్తున్నావా, లేదంటే వాటి దానా నువ్వే తింటున్నావా? కోళ్ళకే వేస్తున్నాను అమ్మగారు. అయినా కోళ్ళదానా నేనెందుకు తింటాను చెప్పండి? మీరు పేదోళ్ళు చిలకమ్మ, తినడానికి తిండి సరిగ్గా ఉండదు కదా. ఎంత తిండికి లేకపోయినా కోళ్ళకేసే దానని తినలేం కదా అమ్మగారు. మాటలు భలేగా మాట్లాడుతున్నావు. కోళ్ళని సరిగ్గా పెంచడం రాదు గాని అని చెప్పి వంటగదిలోకి వస్తుంది. వీరయ్య వంట చేయకుండా వంట పాత్రల్ని చూస్తూ భవానీ రాకని గమనించకుండా ఉంటాడు. అతని దగ్గరికొచ్చిన భవానీ, ఏం వీరయ్య, వంట చేయకుండా వంట పాత్రలను అంతగా చూస్తున్నావు? నా కళ్ళు గప్పి ఎలా వాటిని దొంగలించాలా అని చూస్తున్నావా? అయ్యో అమ్మగారు, మీ ఉప్పు తింటూ మీ ఇంటూ మీకు తెలియకుండా మీ వంట పాత్రల్ని ఎందుకు దొంగతనం చేస్తాను చెప్పండి? మీరు ఏమీ లేనోళ్ళు కదా వీరయ్య. కనీసం మా ఇంటి వంట పాత్రలను దొంగలించి అమ్ముకోవచ్చు. ఆ డబ్బులతో జీవితాంతం బతకొచ్చు. ఏమంటా వీరయ్య? అయ్యో ఎందుకమ్మా మీకు మా బతుకులంటే అంత చిన్న చూపు అని వీరయ్య అడగ్గానే భవానీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజున చిలకమ్మ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ సుజాత ఇంటికొచ్చింది. చిలకమ్మ ఏడవటం చూసి సుజాత కంగారు పడుతుంది. ఏమైంది చిలకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లాడు కొంట్లో బాగోలేదు. ఊర్లో ఉన్న డాక్టర్ బాబు టౌన్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు. డబ్బుల కోసం భవానీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. డబ్బులిచ్చిందా ఆ భవానీ అమ్మగారు? లేదమ్మా, భవానీ అమ్మగారి సంగతి మీకు తెలిసిందే కదా. అవును, ఆ అమ్మగారికి చిన్న చూపు రోగం ఉంది కదా. అది రోజు రోజుకి పెరుగుతుందమ్మా. నాకే కాదు చిలకమ్మ, ఊరంతా తెలుసు. అయినా అందరూ ఆ భవానీనే దేవతగా కొలుస్తారు. ఎప్పుడు కనబడతా అప్పుడు చేతులెత్తి దండాలు పెడతారు. కాస్తైనా దయ పుట్టి ఇలాంటి కష్ట సమయాల్లో కరుణ చూపిస్తుందని తల్లి. కాని ఈరోజు ఈ పూట నాకు బాగా అర్థమైందమ్మా, ఎప్పటికీ భవానీ అమ్మగారి నుంచి ఆ చిన్న సూపు విడిపోదని అని అంటూ ఉండగానే చిలకమ్మ భర్త సోమయ్య జ్వరంతో ఉన్న తమ కొడుకు రవిని ఎత్తుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. చిలకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏమయ్యా, ఇప్పుడు కొడుక్కి ఎట్టా ఉంది? ఒళ్ళు నిప్పురవల కాలిపోతూనే ఉంది చిలకమ్మ. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోదాం. భవానీ అమ్మ డబ్బులిచ్చిందా? లేదయ్యా, ఆమె చిన్న సూపు గురించి మనకు తెలిసిందే కదా. అయ్యో, ఇప్పుడు మరి మన కొడుకుని ఎట్టా కాపాడుకుందాం చిలకమ్మ అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ఇప్పుడే వస్తాను చిలకమ్మ అని చెప్పి సుజాత గబగబా లోపలికి వెళ్తుంది. చిలకమ్మ సోమయ్య ఇద్దరు తమ కొడుకు రవిని చూస్తూ ఉంటారు. లోపల నుంచి సుజాత కొంత డబ్బు తీసుకుని చిలకమ్మ దగ్గరికొచ్చింది. ఈ డబ్బులు తీసుకుని ముందు రవిని పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళు. వద్దమ్మగారు, ఇప్పటికే తమరు చాలా డబ్బు సహాయం చేశారు. అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. చిలకమ్మ, అలాంటివేవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు రవిని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళు. సోమన్న, వెళ్ళండి అని చెప్పగానే సోమయ్య చిలకమ్మ ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుజాత తన ఇంటికి తాళం వేసి వడ్డీ వ్యాపారం చేసే భవానీ ఇంటికొచ్చింది. అప్పుడు భవానీ డబ్బుల కట్ట చేతిలో పట్టుకుని పొగరుగా సుజాతని చూస్తూ, నాకు తెలుసు సుజాత, ఎప్పటికైనా నువ్వు నా వాకిలి తొక్కుతావని. ఇప్పుడు నీ వాకిలి తొక్కింది కూడా డబ్బు కోసం కాదు భవానీ, నా స్నేహితురాలు భవానీని చూసిపోదామని. అంటే ఇప్పుడు నీకు కుర్చీ వేసి పాలు పళ్ళు ఇవ్వమంటావా? అంత గొప్ప మనసు నీకుంటే నేనిప్పుడు నీ దగ్గరికి రావాల్సి వచ్చేది కాదు భవానీ. ఓహో, చిలకమ్మ బాధకి చలించొచ్చావా? అవును, చలించడమే కాదు భవానీ, చేతనైన సహాయం చేసి నీ చిన్న చూపుని తగ్గించుకోమని చెప్పడానికి వచ్చాను. నువ్వు చెబితే నేను వినను. మీ పైన నాకున్న ఈ చిన్న చూపు తగ్గదు. ఇక వెళ్ళు. ఎందుకు భవానీ?
నీకు మేమంటే అంత చిన్న చూపు? మీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బుంది. ఉంటే చిన్న చూపు చూస్తావా? అంతేకాదు సుజాత, మీరంతా పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు. నేను ధనవంతురాలిని, గొప్పదానిని. మీరు గుడిసెలో, పాకలో, చిన్నపాటి మట్టి ఇంట్లో ఉంటారు. మరి నేను? అని భవానీ తనని తాను గొప్పగా చెప్పుకుంటూ తమ పేదరికాన్ని, మధ్యతరగతి బ్రతుకుని చిన్నచూపు చూడ్డం సుజాతకి నచ్చలేదు. ఏదొక్క రోజున నువ్వు చూసే ఈ చిన్న చూపే నీకు తగిన గుణపాఠం చెబుతుంది భవానీ అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సుజాత. భవానీ ఇంటి వెనుక ఉన్న పెరట్లోని పశువుల పాక దగ్గరికి వస్తుంది. గోపయ్య ఆవులకి గడ్డి వేస్తూ ఉంటాడు. ఎరా గోపయ్య, రోజురోజుకి ఆవులు పాలు తక్కువగా ఇస్తున్నాయి. నేను లేనప్పుడు నువ్వు తాగుతున్నావా ఏట్రా? లేదమ్మగారు, మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ వాటికి సరిగ్గా మేత అయినివ్వట్లేదు, నీళ్లు బెట్టనివ్వట్లేదు. ఇంకెట్టా పాలిస్తే చెప్పండి. నాకవన్నీ చెప్పొద్దురా గోపయ్య. ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వాలి. అమ్మగారు, ఆవంటే గోమాత. మనం తనని ప్రేమగా మన కుటుంబంలో ఒక మనిషిలా, మన తోడబుట్టిన అక్కలా, చెల్లిలా చూసుకోవాలి. అప్పుడే కదా అమ్మగారు గోమాత కూడా మన మీద ప్రేమను చూపిస్తాయి. అలా ప్రేమను చూపించి ఆవుల్ని నీతో పాటు తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నావు కదూ. నాకు తెలిసి రాని దుర్బుద్ధి. అందుకేరా మీలాంటి పేదవాళ్ళంటే నాకు చిన్న చూపు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి భవానీ చూస్తున్న చిన్నచూపు వల్ల ఆ ఊళ్ళోని వాళ్ల మనసు విరిగిపోతూ ఉంటుంది. ఒక రోజున రాజయ్య, చంద్రయ్య అనే ఇద్దరు మిత్రులు బట్టలమ్ముతూ ఆ ఊరంతా తిరిగి ఒక చెట్టు కింద కూర్చుంటారు. నేను గమనించిన దాన్ని బట్టి ఈ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే భవానీ అనే ఆవిడ దగ్గరే చాలా డబ్బులు, నగలు ఉన్నాయని అర్థమైంది. నేను నీతో అదే చెప్పాలనుకుంటున్నానురా. మనం ఆ భవానీ ఇంట్లో దొంగతనం చేస్తే జీవితాంతం సంతోషంగా బతకొచ్చు. మరింక ఆలస్యం ఎందుకురా? ఎప్పుడు చేద్దామో చెప్పు. నువ్వు ఆ ఇంటి చుట్టుపక్కల గమనించావా? గమనించాన్రా. పగలంతా పనివాళ్ళుంటారు, రాత్రి ఎవరూ ఉండరు. ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఓ అర్ధరాత్రి అలా మనం వెళ్తే మొత్తం దోచేసుకొని రావచ్చు. అంతేకాదురా, పాకలో ఉన్న ఆవుల్ని కూడా దొంగతనం చేయొచ్చు. అయితే ఈ రోజు రాత్రికే మనం మన పని మొదలు పెట్టేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి భవానీ బాగా తిని ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. రాజయ్య, చంద్రయ్య ఇద్దరూ కలిసి దొంగతనం చేయటానికి భవానీ ఇంట్లోకి వచ్చారు. ఎలాంటి చప్పుడు చేయకుండా ఇల్లంతా వెతుకుతారు. వాళ్ళకి ఏమీ కనపడవు. ఇదేంట్రా, ఊరి వాళ్ళు ఈవిడ పెద్ద వడ్డీ వ్యాపారని, బాగా డబ్బున్నావని, బాగా నగలు కూడా ఉంటాయని ఎంతో గొప్పగా చెప్పారు. ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ వెతికినా చిల్లర కూడా కనబడట్లేదు. అది నాకు అర్థం కావటం లేదురా అని ఆ దొంగలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటల్లో వాళ్ళకి భవానీ పడుకున్న మంచం కింద చూడలేదనే విషయం గుర్తుకొస్తుంది. ఇద్దరూ వెంటనే ఆ మంచం కింద చూస్తారు. 2-3 మూటలు కనబడతాయి. రాజయ్య, చంద్రయ్య సంతోషపడుతూ ఎలాంటి చడీ చప్పుడు చేయకుండా వాటిని తీసుకుని బయటకొస్తారు. ఒరేయ్, నువ్వు కోళ్లన్నీ ఒక గంపలో గప్పై, నువ్వు పెరట్లోకెళ్ళి ఆవుల్ని తీసుకురా అని చెప్పగానే చంద్రయ్య ఆవుల దగ్గరికి వెళ్తాడు. వాటిని తోలుకొని వెళ్తూ ఉంటాడు. కోళ్ల చప్పుడవుతుంటే పక్కింటి పానకాలు లేచి బయటకొచ్చి చూస్తాడు. దొంగలు కనబడతారు. భవానమ్మ గారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు, లేవండి, బయటకు రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఆ దొంగలిద్దరూ కంగారు పడుతూ కోళ్లని, ఆవుల్ని తీసుకుని గబగబా వెళ్ళిపోతూ ఉంటారు. పానకాలు అరుపులు విని నిద్రలేస్తుంది భవానీ. నా ఇంట్లో దొంగల? ఈ భవానీ ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం ఉన్న దొంగలు కూడా ఉన్నారా? వీడికేదో నాతో అవసరం పడి ఉంటుంది. ఆ అవసరం చెప్తే నేను లేవనని ఇలా చెబుతున్నాడు వేధవా అని భవానీ అనుకుని మళ్ళీ పడుకుంటుంది. చిలకమ్మ, వీరయ్య, గోపయ్య ముగ్గురు ఆ దొంగల్ని చూసి అడ్డుపడతారు. కానీ వాళ్ళు కత్తులు చూపించటంతో ముగ్గురు భయపడిపోతారు. దాంతో రాజయ్య, చంద్రయ్య పారిపోతారు. చిలకమ్మ, వీరయ్య, గోపయ్య ముగ్గురు కలిసి భవానీ ఇంటికొస్తారు. గట్టిగా అమ్మగారు, అమ్మగారు అని అరుస్తూ ఉంటారు. అయినా భవానీ నిద్రలేవకుండా అలాగే పడుకుని ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన భవానీ మంచం కింద చూస్తుంది. డబ్బులు, నగలు, ఆస్తుల కాగితాలు ఉన్న 2-3 మూటలు కనిపించవు. అయోమయంగా చూస్తూ గబగబా బయటకొస్తుంది భవానీ. కోళ్లు కనపడవు,
ఆవులు ఉండవు. చిలకమ్మ, గోపయ్య, వీరయ్య రాత్రి జరిగింది మొత్తం చెప్తారు భవానీకి. భవానీ అయోమయంగా ముఖం పెట్టి, ఇదంతా నిజంగా జరిగిందా? నా అవసరం ఉండి డబ్బుల కోసం ఏదో ఒక అబద్ధం చెబుతున్నారని చిన్న చూపుగా అనుకున్నాను. ఎంత ఘోరం దారుణం జరుగుతుందని అనుకోలేదు. నాకు బుద్ధి వచ్చింది. నన్ను మీరందరూ మన్నించాలి అని చెప్పి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటుంది భవానీ. ఇలా దొంగతనంతో తనకంటుకున్న ఈ చిన్నచూపు అనే రోగం దాదాపు పోయినట్టే అవుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హైగోరో, ఇట్ట రోజు మన ఆవు నుండి కొద్ది కొద్దిగా పాలు పిండే బదులు ఒక్కసారిగా ఆవు పొట్టలో నుండి మొత్తం పాలు తీసేయచ్చు కదండే. పాలన్నీ ఆ పొట్టలో నుండే కదయ్యా వచ్చేది. ఒరేయ్ వీరన్న, నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా. ఆవును చంపేస్తావా ఏంది? ఆవు పాలు అది తినేదాన్ని బట్టి ఇస్తుంది గాని దాని పొట్టలో దాచుకోదురా. నీకెట్టా చెప్పాలరా? కోడి గుడ్డు పెడుతుందంటే గుడ్లన్నీ కడుపులో పెట్టుకున్నట్టు కాదు. అంతే కదండే. నాకు ఈ సందేహం ఎప్పటి నుండో ఉండేదండే. ఒరే ఈరన్న, ఈ తెలివితో ఎట్టా బతుకుతావురో నువ్వు? సరేగాని ఆవుల్ని తీసుకుని మేతకెళ్ళు. అలాగేనయ్యా. రే వీరన్న, పొరపాటున గాని ఆవు కడుపులో పాల కోసం మాత్రం చూడకురా. అట్టగనయ్యా అని చెప్పి వీరన్న పశువుల్ని తీసుకుని అడవికి మేతకు వెళ్ళాడు. పశువులు అడవంతా తిరుగుతూ మేస్తూ ఉండగా వీరన్న ఒక చెట్టు దగ్గర పడుకుని ఉన్నాడు. అప్పుడతనికి చెట్టుకి కొన్ని కాయలు కనిపించాయి. వాటిని చూసి, అసలు ఈ చెట్లకి కాయలెట్టగత్తాయి? అంటే ఈ కాయలన్నీ అంతకు ముందే చెట్టు లోపల ఉంటాయా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఆ చెట్టుకున్న ఒక పెద్ద తొర్ర కనిపించింది. అది చూసి, ఓ, బహుశా ఇందులో నుండే కావచ్చు ఆ చెట్టుకి కాయలు కాసేది. ఓసారి చూద్దాం అని అనుకొని ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి చూశాడు. అప్పుడతనికి ఆ చెట్టు తొర్రలో ఒక మూట కనిపించింది. అదేంటి, చెట్టు తొర్రలో కాయలు కాకుండా మూటుంది? ఏముంటుంది ఈ మూటలో అని ఆతురతగా ఆ మూటని తెరిచి చూశాడు. ఆ మూటలో బంగారం, వజ్రాలు ఉన్నాయి. వాటిని చూసి వీరన్న ఆశ్చర్యపోయాడు. ఏటి, చెట్టు త్వరలో బంగారమా? ఈరోజు పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఎంత అదృష్టం దక్కింది నాకు. ఎవరూ చూడకముందే వీటిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని అప్పటికప్పుడే ఆ మూటని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఈ మూటని ఎక్కడ దాచిపెట్టాలి? నా భార్య అసలే అమాయకురాలు. తను ఇంత డబ్బు చూసిందంటే అందరికీ చెప్పేస్తుంది. దానివల్ల అందరి దృష్టి మన మీదే పడుతుంది. దానికి తెలియకుండా దాచాలి అని వీరన్న అనుకున్నాడు. ఇల్లంతా చుట్టూ చూశాడు. ఇంట్లో ఒక గోడకి చిన్న రంధ్రం కనిపించింది. అది చూసి, ఈ రంధ్రంలో పెడదాం. ఇంట్లో ఇంకెక్కడ దాచిపెట్టినా దానికి తెలిసిపోతుంది అని అనుకుని ఆ రంధ్రంలో మూటను పెట్టేశాడు. అవును, మూటనైతే పెట్టాను గాని ఒకవేళ ఈ రంధ్రంలో నా భార్య చూస్తే ఓ పని చేద్దాం అని వీరన్న ఆ రంధ్రం పైన గోడపై అక్కడ ఎటువంటి బంగారం గాని వజ్రాలు గాని లేవు అని రాశాడు. అమ్మయ్యా, ఇది చదివి నా భార్య సుశీల అసలు ఇందులోకి చూడదు అని వీరన్న అనుకుంటాడు. ఇక ఆ రోజు వీరన్న బాగా తాగి ఇంటికొస్తాడు. సుశీల వీరన్న ఇంటికి రాగానే బాగా తాగి చాలా సంతోషంగా ఉన్న వీరన్నని చూసి ఇలా అంటుంది. ఏంటండి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? అమ్మో, దీనికి నా మీద సందేహం కలిగేలా ఉంది. ఈ ఆడాళ్ళు ఎలకను చూసి కొండందవుతారు. మనం మాత్రం అస్సలు బయటపడొద్దు అని మనసులోనే అనుకొని పైకి మాత్రం, నేను ఎప్పట్లానే ఉన్నాను కదా, నీకెందుకు అట్టా అనిపిస్తుంది? సరేగాని బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు ముందు అని కొంచెం కటువుగా అంటాడు వీరన్న. అప్పుడు సుశీల, ఇప్పుడు నేనేమన్నానని అలా కోప్పడుతున్నారు, రండి పెడతాను అని చెప్పింది. ఇక ఆ రోజు రాత్రి
వీరన్న ఆ బంగారం దాచిన రంధ్రం వైపే చూసుకుంటూ నిద్రపోతాడు. ఉదయాన్నే సుశీల నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి నీళ్లు పోసి కడిగింది. ఆ నీళ్లు కొంచెం గోడపై పడి వీరన్న రాసింది మొత్తం పోయింది. సుశీల ఇంకొన్ని నీళ్లు చల్లగా ఆ మట్టి గోడకున్న రంధ్రం పెద్దగా అయిపోయి అందులోని మూట బయటికి కనిపిస్తోంది. అది చూస్తుంది సుశీల. ఈ ఇంటి గోళ్ళ ఎంత పెద్ద మూటుంది, ఏంటబ్బా ఇది అని సుశీల ఆ మూటని బయటకు తీసి తెరిచి చూస్తుంది. అందులో బంగారం వజ్రాలు ఉండటం చూస్తుంది. అమ్మో, ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు, వెంటనే ఈ విషయం మా ఆయనకి చెప్పాలి అని అనుకుని వీరన్నని లేపటానికని వెళ్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు నేను ఈయనకి తొందరపడి ఈ విషయం చెబితే ఇంకేమన్నా ఉందా? అవన్నీ ఆయన తాగడానికి అయిపోతాయి. ఆయన ఈ మగాళ్ళకి సంపాదన కాపాడుకోవడం గురించి అసలు బొత్తిగా తెలియదు. ఇప్పుడు ఆయనకి తెలియకుండా ఈ మూటను దాచాలి. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే, ఓ పని చేద్దాం. ఈ మూటని ఈ రంధ్రంలోనే పెట్టి కొద్దిగా పూడ్చేద్దాం అని అనుకుని ఆ మూటని రంధ్రంలో పెట్టి పూడ్చేస్తుంది. మా ఆయన చూపు పొరపాటును కూడా ఈ రంధ్రంపై పడకూడదు అని అనుకుని సుశీల ఆ రంధ్రం పైన ఈ రంధ్రంలో బంగారం వజ్రాలు లేవు అని రాస్తుంది. అమ్మయ్యా, ఇది చదివిన వారెవరు ఇందులో బంగారం వజ్రాలు ఉన్నాయని అనుకోరు అని అనుకుంటుంది. ఇక వీరన్న నిద్ర లేవటమే ఎంతో సంతోషంగా లేచాడు. వెంటనే తను మూటం దాచిన దగ్గరికి వెళ్తాడు. దానిపై రాసున్నది చదువుతాడు. ఈ రంధ్రంలో బంగారం వజ్రాలు లేవు అని చదివాడు. అది చదవగానే వీరన్న గుండె బద్దలైంది. కనీసం ఆ రంధ్రంలోకి కూడా చూడకుండా, అయ్యో అయ్యయ్యో, పెద్ద ఘోరం జరిగిపోయిందే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిన్నే అదృష్టం వచ్చింది అనుకున్నాను, ఇప్పుడే పోయిందా? అయ్యో, ఎన్ని కలలు కన్నానే అని అనుకుంటూ ఉంటాడు వీరన్న. ఇంతలో సుశీల అక్కడికి వస్తుంది. ఏంటండి, ఏం జరిగింది? నిన్నంత సంతోషంగా ఉన్నారు, ఇప్పుడెందుకు ఇలా దిగాలుగా కూర్చున్నారు అని సుశీల అడుగుతుంది. అప్పుడు వీరన్న తన మనసులో, అమ్మో, ఇప్పుడు దీనికి జరిగిన విషయం చెప్తే తిట్టకుండా తిడుతుంది అని మనసులోనే అనుకుని వీరన్న సుశీలతో ఇలా అంటాడు. ఏం లేదులే సుశీల, అయినా ఏం నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకున్నానంటావు, లేకపోతే ఎందుకు లేవంటావు? నీతో ఇదే పెద్ద సమస్య అయిపోయిందే, నేను బయటికెళ్తున్నా అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరన్న. అలా ప్రతిరోజు సుశీల ఆ రంధ్రంలో ఉన్న మూటను చూసి సంతోషపడుతూ ఉంటుంది. వీరన్న మాత్రం బాధగా ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి ఇంట్లో వీరన్న సుశీల ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. ఒక దొంగ ఎవరికీ తెలియకుండా వీరన్న ఇంట్లోకి దూరాడు. ఇల్లంతా వెతికాడు, కాని ₹1 కూడా దొరకలేదు. చిచ్చి, ఏమిల్లురా బాబు ఇది, ఇప్పటికీ ఎన్ని దొంగతనాలు చేశానో గాని ఇట్టాంటి ఇల్లు మాత్రం చూడలేదురా అయ్యా, కనీసం ఇంకో ఇల్లైనా వెళ్ళి చూసుకుందాం అని ఆ దొంగ వెళ్ళిపోబోతూ ఉండగా దొంగ కాలికి ఒక చిన్న కర్ర తగిలి కింద పడిపోతాడు. అప్పుడు అతనికి సుశీల మట్టి గోడకు రాసింది కనిపిస్తుంది. ఈ రంధ్రంలో ఎటువంటి బంగారం గాని వజ్రాలు గాని లేవు. అవునా, ఈ రంధ్రంలో ఏమీ లేకపోతే ఇక్కడెందుకిట్ట రాశారు? అంటే ఇందులో ఏదో ఉంది అని ఆ దొంగ అనుకుంటాడు. ఆ రంధ్రంలోకి చూస్తాడు. బంగారం ఉన్న మూట కనిపిస్తుంది. అందులో ఉన్న ఆ సంపదని చూసి, అమ్మో, ఇంట్లో ₹1 కూడా లేదు గాని గోడలో ఇంత సంపద పెట్టుకున్నారా? గోడ కన్నాలేశాను గాని కన్నాల్లో ఇంత సంపద చూడడం ఇది మొదటిసారి. దీంతో నా జీవితంలో దొంగతనమే చెయ్యక్కర్లేదు అని అనుకొని ఆ దొంగ వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. తెల్లవారి సుశీల ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి చూస్తే అందులో మూట లేదు. దాంతో సుశీల, అమ్మో, నా బంగారం, నా వజ్రాలన్నీ పోయాయే. నాకు తెలిసి ఈ మనిషి తీసుకొని అమ్ముకొని తాగుడుకు పెట్టుకున్నాడు కావచ్చు. ఏమయ్యా, చేసిందంతా చేసి పడుకున్నావా? లే అని బలవంతంగా వీరన్నని నిద్రలేపింది. ఏంటే పొద్దునే నీ గోల? గోల? నా మూట ఎక్కడా? ఏం మూటే? ఏం తెలియనట్లు అడక్కండి.
ఈ రంధ్రంలో దాచిపెట్టుకున్న మూట. అందులో బంగారం వజ్రాలు ఉండాలి. మీకు తెలియకూడదని దానిపై ఈ రంధ్రంలో బంగారం గాని వజ్రాలు గాని ఏవి లేవని కూడా రాశాను కదయ్యా అని ఏడుస్తూ చెప్తుంది సుశీల. ఏంటి అట్ట రాసింది నువ్వా అని వీరన్న తను చేసింది తనకి జరిగింది మొత్తం చెప్తాడు. అంటే ఆ మూట మీరు తెచ్చారా? అవునే, అది కాస్త ఇప్పుడు ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడు అని వీరన్న అంటాడు. ఇక వాళ్ళిద్దరూ తమ తెలివి తక్కువతనానికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ తెలివి తక్కువ భార్యాభర్తలు. మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.